అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేశారు. అణు కార్యక్రమానికి సంబంధించిన ఒప్పందాలపై సంతకం చేయకపోతే ఇరాన్పై భారీ స్థాయిలో బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ప్రతిపాదించిన షరతులను ఇరాన్ ఇప్పటి వరకు అంగీకరించలేదని ఆయన తెలిపారు. ఇరాన్తో వివాదాల పరిష్కారానికి సంబంధించి మరో 2 రోజుల్లో స్విట్జర్లాండ్లోని జెనీవాలో కీలక శాంతి చర్చలు, ఒప్పందాలపై చర్చలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్ తన అణు కార్యక్రమంపై స్పష్టమైన హామీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇరాన్లో అమెరికా ఎలాంటి పెట్టుబడులు పెట్టడం లేదని, అక్కడ ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టే ఉద్దేశం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ప్రాంతీయ భద్రత, అణు ఆయుధాల నియంత్రణ అంశాల్లో మాత్రం అమెరికా తన వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేశారు. అణు కార్యక్రమానికి సంబంధించిన ఒప్పందాలపై సంతకం చేయకపోతే ఇరాన్పై భారీ స్థాయిలో బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ప్రతిపాదించిన షరతులను ఇరాన్ ఇప్పటి వరకు అంగీకరించలేదని ఆయన తెలిపారు. ఇరాన్తో వివాదాల పరిష్కారానికి సంబంధించి మరో 2 రోజుల్లో స్విట్జర్లాండ్లోని జెనీవాలో కీలక శాంతి చర్చలు, ఒప్పందాలపై చర్చలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్ తన అణు కార్యక్రమంపై స్పష్టమైన హామీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇరాన్లో అమెరికా ఎలాంటి పెట్టుబడులు పెట్టడం లేదని, అక్కడ ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టే ఉద్దేశం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ప్రాంతీయ భద్రత, అణు ఆయుధాల నియంత్రణ అంశాల్లో మాత్రం అమెరికా తన వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ లైవ్ లో అందిస్తారు. అక్రమ్, ఎస్పెషల్లీ అమెరికా అదే విధంగా ఇరాన్ మధ్య మళ్ళీ ఒకసారి మాటల యుద్ధం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే మరికొన్ని రోజులు, ఎన్ని రోజులు మనం యుద్ధం చూసాం, మరికొన్ని రోజుల్లో శాంతి ఒప్పందాలు ఉన్న నేపథ్యంలో ఈ టైంలో ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పైన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ప్రధానంగా ఇటు ఒకవేళ ఇరాన్ ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఒప్పందాలపై సంతకం చేయకపోతే బాంబులు వేస్తామంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారి కూడా మళ్ళీ ఈ వ్యాఖ్యలన్నీ కూడా చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసాము ఇప్పటికే అటు ఇరాన్ ఏదైతే అణు కార్యక్రమాలు చేస్తుందో అవన్నిటిని కూడా ఆపేయాలి తక్షణమే అంటూ కూడా అమెరికా ఎప్పటి నుండో చెప్తున్న పరిస్థితి, ఎప్పటి నుండో వార్నింగ్లు ఇస్తున్న పరిస్థితి. అయితే ఒకవేళ అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపేస్తే మా ప్రాంతీయ భద్రత పైన దెబ్బ పడుతుంది అంటూ కూడా ఇరాన్ చెప్తున్న మాట అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఒకవైపు ఈ విధంగా ఒప్పందాలు, చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇటు యురేనియం ను కూడా శుద్ధి చేసి మా దగ్గర ఉంచుకుంటామంటూ కూడా ఇరాన్ చెప్పడం, ఒకవేళ అలా చేస్తే తప్పకుండా బాంబులు వేస్తామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పడంతో వాళ్ళు ఒకసారి కూడా ఈ మాటల యుద్ధం వేడెక్కుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రానున్న 2 రోజుల్లో ఏదైతే స్విట్జర్లాండ్ లోని జెనీవాలో దీనికి సంబంధించినటువంటి శాంతి ఒప్పందాలు జరిగే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఒప్పందాల సమయంలో ఏదైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి ఒప్పందాలపై సంతకాలు చేయకపోతే మళ్ళీ పశ్చిమాసియాలో యుద్ధం మొదలవుతుందంటూ కూడా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా మరి ఇరాన్ తగ్గి దానికి సంబంధించినటువంటి ఈ అణు కార్యక్రమాలు ఏదైతే ఇప్పుడు అమెరికా పెడుతున్నటువంటి షరతులు ఏవైతే ఉన్నాయో, అణు కార్యక్రమాలు ఆపాలి ఇలాంటివి ఏమైనా ఉన్నాయో, సో ఇవి ఒకవేళ నిజంగానే ఆపితే పూర్తిగా శాంతి చర్చలు
పూర్తిగా కూడా సక్సెస్ అయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ లేదు మేము ఇదే రీతిలో ఉంటామంటూ కూడా ఖచ్చితంగా పశ్చిమాసియాలో మరొకసారి యుద్ధం జరుగుతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటికే అటు ఇంకొక 2 రోజుల్లోనే శాంతి చర్చలున్నాయి. ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో కాస్త మరొకసారి ప్రపంచవ్యాప్తంగా ఈ అంశంపై అయితే చర్చలైతే మొదలవుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి చూడాలి ఇరాన్ దీనికి ఏ విధమైనటువంటి స్పందన ఇస్తుంది. ఇప్పటికైతే ఇరాన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మేము ఎట్టి పరిస్థితుల్లో అణు కార్యక్రమాన్ని ఆపుకోము. మా ప్రాంతీయ భద్రత దానికి సంబంధించినటువంటి మేము చూసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు మేము నిర్వహిస్తామంటూ కూడా అటు ఇరాన్ చెప్తున్న నేపథ్యంలో ఇటు అమెరికా మాత్రం దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా ఆపాలి లేకపోతే బాంబులు వేస్తామంటూ కూడా చెప్తున్నారు. మరి రానున్న 2 రోజుల్లో జరిగేటువంటి జెనీవాలో శాంతి ఒప్పందాలు ఏ విధంగా కొనసాగుతాయి, ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకొని శాంతికి దాన్ని తెరలేపుతారా లేకపోతే మళ్ళీ యుద్ధం కొనసాగుతుందన్న కోణంలో కూడా పూర్తి ఉత్కంఠభరితమైన పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ అక్రమ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేశారు. అణు కార్యక్రమానికి సంబంధించిన ఒప్పందాలపై సంతకం చేయకపోతే ఇరాన్పై భారీ స్థాయిలో బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ప్రతిపాదించిన షరతులను ఇరాన్ ఇప్పటి వరకు అంగీకరించలేదని ఆయన తెలిపారు. ఇరాన్తో వివాదాల పరిష్కారానికి సంబంధించి మరో 2 రోజుల్లో స్విట్జర్లాండ్లోని జెనీవాలో కీలక శాంతి చర్చలు ఒప్పందాలపై చర్చలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్ తన అణు కార్యక్రమంపై స్పష్టమైన హామీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇరాన్లో అమెరికా ఎలాంటి పెట్టుబడులు పెట్టడం లేదని, అక్కడ ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టే ఉద్దేశం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ప్రాంతీయ భద్రత, అణు ఆయుధాల నియంత్రణ అంశాల్లో మాత్రం అమెరికా తన వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అడిగి తెలుసుకుందాం. అక్రమ్, మొత్తానికి శాంతి ఒప్పందంపై చర్చలు జరిగే అవకాశం ఉందా, లేదంటే ఈ ట్రంప్ ఈ వ్యాఖ్యలను బట్టి మళ్ళీ యుద్ధం జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందా? ఎస్పెషల్లీ తప్పకుండా చర్చలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఏదైతే ప్రస్తుతానికి మొత్తంగా యుద్ధం ఆగిపోయింది అంటూ కూడా చెప్పారు. దీనిపైన కొన్ని రోజుల్లో కూడా శాంతి చర్చలు జరుగుతాయంటూ కూడా స్పష్టం చేశారు. అట్ ద సేమ్ టైం తాను ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు. ఏదైతే ఇరాన్ చేస్తున్నటువంటి అణు కార్యక్రమం ఖచ్చితంగా నిలిపివేయాలి, ఈ శాంతి చర్చల్లో ప్రధాన అంశం అదే ఉంది అంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా ఇరాన్ మిగతా అన్ని అంశాలకి ఓకే చెప్పినప్పటికీ కూడా ఈ అణు కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా కొట్టిపారేస్తుంది. ఖచ్చితంగా యురేనియం ని శుద్ధి చేసి తమ దగ్గర ఉంచుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే గత కొన్ని రోజులుగా కూడా ఈ వివాదం జరుగుతూనే ఉంది. ఇప్పటికే అటు డొనాల్డ్ ట్రంప్ దానికి సంబంధించినటువంటి ప్రకటన చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి వెనుకడుగు వేయకపోవడంతో మరొకసారి ఎవరైతే ట్రంప్ దానికి సంబంధించినటువంటి కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి ఒప్పందాలు జరుగుతాయి, సో ఖచ్చితంగా ఈ శాంతి ఒప్పందాల్లో ఖచ్చితంగా ఒప్పందాలపైన సంతకాలు ఖచ్చితంగా ఇరాన్ చేయాల్సిందే. ఏదైతే అణు కార్యక్రమం ఇరాన్ చేస్తుందో అది ఖచ్చితంగా కూడా దాన్ని పూర్తిగా నిలిపివేయాల్సిందే. అలా అయితేనే ఈ శాంతి చర్చలు కొనసాగుతాయి అంటూ కూడా ట్రంప్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఒకవేళ ఇరాన్ ఇటు ట్రంప్
చెప్తున్న దాన్ని చెప్తున్న మాటలను గౌరవించి నిజంగానే వాళ్ళు చేస్తున్నటువంటి అణు కార్యక్రమాన్ని ముగిస్తారా లేకపోతే ఇదే విధంగా కొనసాగిస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు మొదటగా ఇదంతా పూర్తిగా కూడా వివాదం ఎక్కడ అంటే ఇటు ఇరాన్ అదే విధంగా ఇజ్రాయెల్ మధ్య మొదలైనటువంటి ఈ యుద్ధం మధ్యలో అమెరికా కూడా చేరింది. ప్రధాన అంశాలు ఇటు ఇజ్రాయెలే గానీ అదే విధంగా అమెరికా గానీ అందరూ చెప్తున్న మాట ఒకటే, ఏదైతే ఇరాన్ చేస్తున్నటువంటి అణు కార్యక్రమాన్ని ఆపేయాలి. ఒకవేళ ఇప్పుడు కూడా అటు విశ్లేషకులైన గానీ లేకపోతే ఇతర పెద్ద మనుషులు చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా ఒకవేళ అణు కార్యక్రమం ఒకవేళ నిజంగానే ఇరాన్ ఆపేస్తే ఖచ్చితంగా యుద్ధం ఎక్కడికక్కడ కూడా ఖచ్చితంగా క్లోజ్ చేస్తామంటూ కూడా అందరూ చెప్తున్న ఇటు అమెరికాను గానీ లేకపోతే ఇజ్రాయెల్ గానీ చెప్తున్నమాట. కాకపోతే ఇరాన్ యొక్క విషయంలో మాత్రము ఎలాంటి వెనకడుగు వెయ్యదు అంటూ కూడా ఇరాన్ చెప్తున్నదైతే చేస్తుంది. ఎందుకంటే రానున్న 2 రోజుల్లో కూడా స్విట్జర్లాండ్ లో జరిగే ఈ శాంతి చర్చల్లో కూడా ప్రధాన అంశంగా దీన్నే లేవనెత్తుతారంటూ కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే శాంతి చర్చల్లో కూర్చున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు అణు కార్యక్రమం ఆపివేయాలి, అణు కార్యక్రమం నిలిపివేయాలి, ఏదైతే యురేనియం ని కూడా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం వస్తుంది అంటూ కూడా ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇరాన్ కూడా దీనికి ప్రతిదాడిగా కూడా ఖచ్చితంగా మేము చేయమంటూ కూడా చెప్పింది. ఒకవేళ నిజంగానే దీనికి సంబంధించినటువంటి ఇరాన్ ఏదైతే అమెరికా పెడుతున్నటువంటి షరతులను ఒప్పుకోకపోతే ఖచ్చితంగా పశ్చిమాసియాలో మరొకసారి యుద్ధము వాతావరణం అయితే ఖచ్చితంగా వస్తుంది. యుద్ధ దాడులు మరొకసారి పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో మరి ఇరాన్ అయితే ఈ విషయంలోనైతే ఎందుకు వెనకడుగు వేయట్లేదు? నిజంగానే వారి దగ్గర ఉన్నటువంటి యురేనియం గానీ ఇవన్నీ కూడా కేవలం వాళ్ళ ప్రాంతీయ భద్రత కోసం మాత్రమే దాచిపెట్టుకుంటున్నాయా లేకపోతే ఇతర కోణంలో ఇంకేమైనా కుట్రలు చేసే భాగంలో ఏమైనా దాచిపెట్టుకుంటారన్న కోణంలో కూడా చూడాలి. అదే విధంగా ఇటు అమెరికా కూడా ఎందుకు ఇదే ఒక అంశాన్ని పట్టుకొని ఎందుకు వేలాడుతుంది అన్నది కూడా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఎందుకంటే చెప్తున్న ప్రతి అంశానికి కూడా ఒప్పుకుంటున్నటువంటి అమెరికా ఓన్లీ ఈ అణు కార్యక్రమం ఏదైతే ఉందో ఆ ఒక్క విషయంలోనే ఖచ్చితంగా దీనికి ఖండిస్తుంది, పూర్తిగా నిలిపివేయాలి అంటుంది. కాబట్టి ఇటు అమెరికా అదే విధంగా ఇరాన్ మధ్యన అయితే ఇటు యుద్ధంతో పాటు ఇప్పుడు ప్రస్తుతానికి మాటల యుద్ధం కూడా పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరి చూడాలి స్విట్జర్లాండ్ లో ఏ విధమైనటువంటి శాంతి ఒప్పందాలు జరుగుతాయి. నిజంగానే ఇరాన్ పూర్తిగా కూడా వెనుకడుగు వేసి అణు కార్యక్రమాన్ని ముగిస్తుందా లేకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాంతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇదే విధంగా యూరియాన్ని సిద్ధం చేసుకుంటూ అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తుందా అన్నది కూడా ఉత్కంఠభరితంగా చూడాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వైశాఖ్ అక్రమ్, అయితే ఇజ్రాయెల్ ఇప్పటికే మళ్ళీ యుద్ధం చేస్తామంటోంది, అమెరికా రాకపోయినా సరే ఇరాన్పై యుద్ధం చేస్తామంటోంది. మరి ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇదంతా కూడా ఇరాన్ తీసుకుపోయే నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుందంటూ కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకనంటే ఇప్పటికైనా కూడా మనము గతంలో కూడా చూసాం, చాలా యుద్ధాల వరకు కూడా దీనికి సంబంధించినటువంటి శాంతి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అందులో అగ్రరాజ్యాలు పెడుతున్నటువంటి షరతులను గౌరవిస్తేనే దానికి సంబంధించినటువంటి యుద్ధాలు ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ విషయంలో కూడా ఇటు అగ్రరాజ్యమైనటువంటి అమెరికానే గాని అదే విధంగా అమెరికాతో ఉన్నటువంటి ఇజ్రాయెల్ గాని పెడుతున్నటువంటి ఏకైక షరతు అణు కార్యక్రమం. కాబట్టి సో అది నిజంగానే నిలిపివేస్తే ఇరాన్ కి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి శాంతి చర్చలు సఫలమవుతాయి, పూర్తిగా కూడా యుద్ధం ఆగిపోతుంది. కాకపోతే ఇరాన్ ఈ యొక్క విషయంలో మాత్రం ఎలాంటి వెనుకడుగు వెయ్యట్లేదు. కాబట్టి ఇదే విషయంలో ఇటు తీవ్ర స్థాయిలో కూడా డొనాల్డ్ ట్రంప్ ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే విషయంలో కూడా తను తీవ్రంగా కూడా పూర్తిగా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే మనం చూసాము ఇటు స్టార్టింగ్ లో కూడా దీనికి సంబంధించినటువంటి యుద్ధము మొదలైనప్పుడు కూడా ఇటు ఇజ్రాయెల్ మధ్య ఇజ్రాయెల్ ప్రధానంగా ఈ యుద్ధం మొదలు పెట్టిందే ఇరాన్ అణు కార్యక్రమం ఏదైతే కొనసాగిస్తుంది. కాబట్టి సో దానికి తోడే తర్వాత అమెరికా కూడా జోడైంది. కాబట్టి ఇద్దరు చెప్తున్న మాట ఒకటే, అణు కార్యక్రమాలను ఆపాలి, అదే విధంగా ఖచ్చితంగా ఏదైతే మీరు ఇప్పుడు ప్రస్తుతానికి సిద్ధం చేసినటువంటి యురేనియం ఉన్నా కూడా ఖచ్చితంగా స్వాధీనం చేసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ నేపథ్యంలోనే ఇటు యుద్ధం చేస్తున్నటువంటి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికానే కాకుండా ఆ ప్రభావం ఇప్పటికే మనకు ప్రపంచ దేశాలపైన కూడా కనిపిస్తుంది. ఎందుకంటే స్టేట్ ఆఫ్ హార్మస్ కూడా మూసివేయడం, దాంతో అక్కడ నుండి రావాల్సినటువంటి ఇటు పెట్రోల్ గానీ డీజిల్, గ్యాస్ వంటివి కూడా ఆగిపోవడము, అదే విధంగా భారతదేశం లాంటి ఆ దేశాలపైన కూడా దానికి సంబంధించినటువంటి ధరలు అధికంగా పెరగడం, ఇవన్నీ కూడా చూస్తున్నాము. కాబట్టి ఇటు అమెరికా కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా కూడా వ్యవహరించాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే స్టేట్ ఆఫ్ హార్మస్ పూర్తిగా కూడా ఇరాన్ చేతిలో ఉంది. కాబట్టి వాళ్ళు కొంచెం యుద్ధ వాతావరణం కొంచెం వచ్చినా కూడా పూర్తిగా స్టేట్ ఆఫ్ హార్మస్ ని నిలిపివేస్తున్నారు. కాబట్టి పూర్తిగా దాని ప్రభావం అన్ని ఇతర దేశాలపైన కూడా పడుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అమెరికా కూడా చర్చల్లో మాట్లాడాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటు స్టేట్ ఆఫ్ హార్మస్ అదే విధంగా ఇటు ఇరాన్ కి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి కర్గ్ ఐలాండ్ పైన ఉంది అని కూడా మనందరికీ తెలుసు. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా కర్గ్ ఐలాండ్ ను కూడా స్వాధీనం చేసుకుంటామంటూ కూడా మరోవైపు డొనాల్డ్ ట్రంప్ మన గతంలో కూడా తను చేసినటువంటి వ్యాఖ్యలు మనకు ఒకసారి స్పష్టంగా తెలుసు. సో ఆ వ్యాఖ్యలకు ధీటుగా కూడా మరి కాసేపట్లో ఏదైతే ఆ కర్గ్ ఐలాండ్ ఇటు ఇరాన్ కి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఆధారపడి ఉన్నటువంటి కర్గ్ ఐలాండ్ ను స్వాధీనం చేసుకుంటామని చెప్పిన కొద్ది గంటల్లోనే దానికి సంబంధించిన పూర్తి శాంతి చర్చలు జరిపారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే స్విట్జర్లాండ్ లో జరగబోయే శాంతి చర్చలు దేనికి దారితీస్తాయో కూడా పూర్తిగా వేచి చూడాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అక్రమ్.